ఖమ్మం జిల్లా వైరా కొనిజర్ల ఏనుకూరు మండలాల్లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కమిటీ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలు, హాస్టల్స్, అంగన్వాడీ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రైస్ గౌడాలను స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ మెంబర్ సోరుగంటి ఆనంద్ కమిటీ సభ్యురాలు జ్యోతి, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లై డిఎస్ఓ చందన్ కుమార్ రెడ్డి, ఎం గంటా శ్రీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ ఉన్నాం. ఆహార భద్రత చట్టం 2013 ఈ చట్టం అమలు ఏ విధంగా ఉంది జిల్లాలో, క్షేత్రస్థాయిలో ఈరోజు జిల్లాధికారులతో పరిశీలించడం, రేపు జిల్లాలో గుర్తించినటువంటి అంశాలతో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులతో రేపు సమీక్ష సమావేశం నిర్వహించడానికి ఈ 2 రోజులు పర్యటిస్తూ ఉంది ఫుడ్ కమిషన్. ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఆహారం తినేటువంటి హక్కు, అది పౌష్టికమైన ఆహారం తినేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఓటు హక్కు ఎట్లుంటుందో, సమాచార హక్కు ఎట్లుందో, 100 రోజుల పని హక్కు ఎట్లుందో, ఇది పౌష్టిక ఆహారం తినేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. దానిలో భాగంగానే గర్భంలో పుట్టినటువంటి బిడ్డ 3 నెలల గర్భిణీ స్త్రీ నుండి ఈ చట్టం మరి హక్కుదారులకు అవుతా ఉన్నారు. దాన్ని బట్టే ఇలా గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీల ద్వారా పౌష్టిక ఆహారం అందించడం, పుట్టినటువంటి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, వాళ్ళు మంచి డెలివరీ, పుట్టే బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉండాలి అని మరి మాతా శిశు కేంద్రాలను ఏర్పాటు చేసి మంచి డెలివరీ ఏర్పాటు చేయడం, పుట్టినటువంటి బాలింత పిల్లలు ఎట్లున్నారు, ఎత్తుకు తగ్గటువంటి బరువు ఉన్నారా లేరా, అదేవిధంగా ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత పిల్లలకు బాలామృతం అంగన్వాడీల ద్వారా, దాని తర్వాత పిల్లలకి 5 సంవత్సరాల పిల్లలందరికీ పౌష్టికమైన ఆహారము, ఎగ్గు, మంచి మెనూ ప్రకారం భోజనం పెట్టడం, హాస్టళ్లలో భోజనాలు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పౌష్టికమైన ఆహారం ఇవ్వడం ఇదొక భాగమైతే, ఎందుకంటే పిల్లలు ఎదిగేటువంటి 14-15 సంవత్సరాలు పిల్లలు ఎదిగేటువంటి వాళ్ళు ఎముకలు, వాళ్ళ బాడీ, వాళ్ళ స్ట్రక్చర్ ఆరోగ్యంగా ఎదగాలి అనంటే పౌష్టిక ఆహారం అవసరం. ఇది రాజ్యాంగ హక్కుగా ఇచ్చారు. అంతేకాదు, పేద ప్రజలకు అందుబాటులో ఉండడానికి 5 కిలోల బియ్యం లేక గోధుమలు అందుబాటులో ధర ఇవ్వాలని ఆహార భద్రత కార్డుల ద్వారా పేదలకు రేషన్ కార్డు ద్వారా బియ్యం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆహార భద్రత చట్టంలో భాగమే. కాబట్టి ఈ యొక్క చట్టం ఉంది, కానీ ఎక్కడైతే హక్కుదారులకు భంగం కలిగినప్పుడు వాళ్ళు ఎక్కడ ఫిర్యాదు చేసుకోవాలో ప్రజలకు తెలియదు. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఎవరికైనా హక్కుదారులకు రానప్పుడు, ఇలా అంగన్వాడీల ద్వారా కోడిగుడ్డు రాకపోయినా, పాలు రాకపోయినా, లేకుంటే రేషన్ బియ్యం రాకపోయినా, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే, వాళ్ళు ఫిర్యాదు చేస్తే చట్టం ఏం చెప్తుందంటే 100 రూపాయలకు ఒక 25 రూపాయలు యాడ్ చేసి 125 రూపాయలు హక్కుదారునికి ఇవ్వాలి అని చట్టం చెప్తా ఉంది. ఈ చట్టం పట్ల ఎవరికి అవగాహన ప్రజలకు లేదు. నేను మీ ద్వారా ప్రజలందరికీ చెప్తా ఉన్నాం ఏంటంటే, మీ హక్కుకు ఎక్కడైతే భంగం కలిగిందో వెంటనే ఫిర్యాదు చేసుకునేటువంటి అవకాశం, ఫిర్యాదు చేసుకున్నప్పుడు మీ న్యాయం చేయడానికి ఈ తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఉన్నది. అదేవిధంగా స్టేట్లో ఒక పేదవాడు గ్రామాన్ని నుంచి హైదరాబాద్ అనే పట్టణానికి వచ్చి ఫిర్యాదు చేయడం కష్టమైద్దని చట్టంలో స్పష్టంగా, జిల్లాలకు కూడా జిల్లా సమస్యల పరిష్కారాల అధికారి, ప్రజలకు అందుబాటులో ఉండే అధికారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. దాంట్లో భాగంగా ప్రతి జిల్లాలో PDDRDA గారిని జిల్లా సమస్యల పరిష్కారాల అధికారిగా, అంటే ఫుడ్ కమిషన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను అమలు చేయడంలో ప్రత్యేక అధికారిని పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ యొక్క సమస్యలపైన పరిష్కారం చేసేటువంటి హక్కు, వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి హక్కు ఉన్నది. మరి ఈ దినం ఈ చట్టం పట్ల మీలాంటి పత్రికా విలేకరులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు విరివిగా ప్రచారం చేసి, మీకు వచ్చేటువంటి హక్కుకు భంగం కలిగినప్పుడు తప్పకుండా మాకు మాట్లాడే హక్కు ఉంది, మాకు ఏదైనా జరగలేదో అది గౌరవంగా పొందేటువంటి హక్కు పౌరులకు ఉంది. ఆ భంగం కలిగినప్పుడు తప్పకుండా చర్యలు ఉంటాయి. దానిలో భాగంగా మేము ఈ ఉదయం నుండి కూడా ఒక అంగన్వాడీ కేంద్ర